అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు పద్మారావు మేడం. మీరు ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్ ప్లస్ డ్రైవింగ్. ఓకే ఫైన్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మా వైఫ్ మేడం. మీ వైఫే మీ బెస్ట్ ఫ్రెండ్? ఇప్పుడు వరకు ఈ సమాధానం వినలేదు, చాలా హాయిగా ఉంది. వైఫ్ ని ఫస్ట్ టైం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఓకే ఫైన్. సో ఎందుకు? అన్నిట్లో ఆమెని షేర్ చేసుకున్నాడు. ఫ్రెండ్ కన్నా ఎక్కువ షేర్ చేసుకుంటారు. అన్నిట్లో ప్రతి ఒక్క విషయంలో షేర్ చేసుకుంటాం. సో మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు మీ బెస్ట్ ఫ్రెండ్ గా వైఫ్ ని? మమ్మీ అని పిలుస్తా. మమ్మీ అని పిలుస్తారు. సో మీ మమ్మీ గారికి ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు? మా మమ్మీ గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మేడం. అక్కడ బండ్లే కూర్చుంది. అది ఏం సాంగ్ అంటే మౌనంగానే ఎదుగమని అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆమె గురించి ఆ సాంగ్ వేయాలి మేడం. సో ఇంకా చెప్పండి, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానీ అట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఇద్దరం సారీ చెప్పుకుంటాం మేడం. అది తప్పని పరిస్థితిలో ఇద్దరం సారీ చెప్తాం. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీ వైఫ్ కి? పప్పి. వావ్. ఓకే, పప్పిలా ఉంటారని పప్పి ఇచ్చారా? అవును మేడం. ఓకే ఫైన్. సో ఫ్రెండ్షిప్ డేని మీరు మరి మీ పప్పీతో లైక్ మీ మమ్మీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫుల్ హ్యాపీగా మేడం. ఈ రోజు అయితే హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఎక్కడ మొత్తం తిరిగేసినాం. ఈ రోజు పొద్దంతా ఆల్మోస్ట్ పొద్దంతా తిరిగేసినాం ఈ రోజు. ఫ్రెండ్షిప్ డే అంటే వీళ్ళని చూసి మనం లైక్ ఫ్రెండ్స్ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు అని మీకు ఎవరైనా గుర్తొస్తారా? ఎక్కువ మట్టుకంటే సినిమాలు ఉన్నాయి కదా మేడం. సో సినిమాల్లో అంటే ఎవరు గుర్తొస్తారు మీకు? సినిమాలోనా రామ్ చరణ్ గుర్తొస్తా మేడం. రామ్ చరణ్ గుర్తొస్తాడా? రామ్ చరణ్ అండ్ బాహుబలి గుర్తొస్తాడా? ఓకే ఫైన్. మీ దృష్టిలో ఇప్పుడున్న జనరేషన్ కి ఫ్రెండ్షిప్ అంటే డెఫినేషన్ ఏమి ఇస్తారు? ఎవరిని వారు చూసుకున్నదే ఫ్రెండ్షిప్ అనుకో. ఇద్దరు సొల్యూషన్ ఏంటి అంటే భార్యాభర్తలు కమ్యూనిటీగా ఉండి వాళ్ళే ఫ్రెండ్షిప్ పిల్లలతోటి అంతా హ్యాపీగా ఉంటే వాళ్ళే మొత్తం సర్వస్వం. ఇక ఫ్రెండ్షిప్ అనుకో, అరే బాయ్ అది రాబాయ్ ఇది రాబాయ్ అంటాడు. 2 రోజుల్లో దోశ వేస్తే మంచివాడు, దోశ వేయకపోతే వెళ్ళిపోతాడు. అంటే వాడు మాటలు కూడా ఆడాడు. ఆ దోశ తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ కూడా రాడాడు. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు, మొత్తం అని చెప్తలేను నేను. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఫ్రెండ్షిప్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీ టిప్స్ ఇవ్వండి, ఒక 2 టిప్స్ ఇవ్వండి. ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్ళాలంటే అందరూ ఎలా ఉండాలి, ఎలా ఫ్రెండ్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి? ఫ్రెండ్షిప్ లో స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే మేడం, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. మెయిన్ అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అందరు కలిసిమెలిసి ఉండాలి అంటే అప్పులు ఇవ్వరాదు, అప్పులు తీసుకోరాదు. ఫ్రెండ్షిప్ లా ఇంకా బెక్కైంది షేర్ చేసుకొని ఉండి కరెక్ట్. అప్పులు మాత్రం ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీ సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ చేసుకోవాలంటే నీకు ఇప్పుడు గింత అమౌంట్ కావాలి అనుకున్నాం అనుకో మేడం, ఫ్రెండ్షిప్ లా వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, మా భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నప్పుడు నీకు 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 5 లక్షలు ఇవ్వడానికన్నా సిద్ధంగా ఉంటారు. ఎనీవేస్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ మమ్మీకి మీ వైఫ్ కి మా ఛానల్ ద్వారా, మీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ ద్వారా? హాయ్ మమ్మీ, హాయ్, హౌ ఆర్ యూ? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మురళి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఫస్ట్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్షిప్ డే అనగానే ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ వన్ ఒకళ్ళు ఉంటారు కదా, సో మీకెవరు? సో పర్టికులర్గా మా గురించి మేము చెప్పుకోవాలి అంటే మాకు బెస్ట్ వన్ అనేది ఉండదు, ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము 6th లో ఎంటర్ అవుతాము స్కూల్లో చిన్నప్పుడు, అట్ ద ఏజ్ ఆఫ్ 10. సో ఆ టైంలో మాకేం తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్ వరకు అదే హాస్టల్లో ఉంటాము. మా స్కూల్ వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయం. సో ఇది డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో మేము 6th నుంచి ఇంటర్ వరకు అక్కడే కంటిన్యూ చేస్తాం. సో ఆ 7 years ఆఫ్ పేరెంట్స్ కంటే ఎక్కువ మేము వాళ్ళతో కలిసి ఉంటాం అనమాట. ఫ్రెండ్స్ అయినా కానీ, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, ఎంతమంది గ్రూప్ ఉన్నా కంపల్సరిగా ఒకడు ఉంటాడు. అదే చెప్తున్నాను, ఒకడు ఉంటాడు కంపల్సరీ. అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా మనము ఏం చేసినా ఒకళ్ళైతే కంపల్సరీ ఉంటారు. అలా అంటే ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకు అంటే అర్థమైంది మీ సిచ్యువేషన్ కాదు. ఒకరున్నారు, 5 members ఉన్నామని కాదు, ఉంటారు. బట్ ఏంటంటే ఏ టైంలో ఇప్పుడు అందుబాటులో, ఇప్పుడు నాకు ఏదైనా అయింది అనుకోండి, ఆ టైంలో నేను 1 by 1 చేస్తూనే ఉంటాను నాకు ఎవడొచ్చేంత వరకు.
నేను ఒకరు చెప్పినా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మాకు స్కూల్కి కానీ రీజనల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ అన్నీ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీడికి చెప్పాను, వీడికి ప్రాబ్లం అంటే వీడికి అవైలబుల్లో లేడు, వేరే వాడికి చెప్తాడు, అరే పలానా వాడికి ప్రాబ్లం వచ్చింది మనవాడికి, మీరు వెళ్ళండి, నేను రాలేను. ఏదైనా కానీ హాస్పిటల్ అయితే ఫినాన్షియల్ కానీ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా. సో ఇప్పుడు వీడు ఒక్కడు మావాడు 21 years తర్వాత కలిసాడు. సో ఫ్రెండ్షిప్ డే అని ఈరోజు 5కి పట్టుకొచ్చాము. అవునా? ఓకే ఫైన్. సో నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా. గ్రూప్ అంటున్నారు కాబట్టి గ్రూప్ గురించి అడుగుతా. సో గ్రూప్ గా మీరు బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు వన్ లేరు అన్నారు కాబట్టి గ్రూప్ ఉందన్నారు కాబట్టి గ్రూప్ తో సహా మీరు చిల్ అయిన మూమెంట్, వరస్ట్ మూమెంట్ ఒకటి, చిల్ అయిన బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. బెస్ట్ మూమెంట్స్ అంటే మాకు 10th క్లాస్లో ప్రిపరేషన్ టైమ్స్ ఇస్తుంటారు అన్నమాట. ఎవరు ఉండరు, ఆల్ అదర్ క్లాసెస్ అందరూ పడుకుంటారు, మాకు ఎక్స్ట్రా ప్రిపరేషన్కి క్లాసెస్. ఆ నైట్ మాకు నచ్చింది చేసేవాళ్ళం అనమాట. సో అది ఇంకా మా టీచర్స్ ఎవరైనా చూస్తూ ఉండొచ్చు. 11 వరకు మాకు క్లాసెస్ ఉంటాయి, స్టడీ అవర్స్. 11 వరకు అంటే 10 వరకు టీచర్స్ ఉంటారు, వెళ్ళిపోతారు. ఆ 1 hour లో మేము ఏం చేసినా కానీ చదివేవాడు చదువుతుంటాడు. మళ్ళీ క్లాస్ రూమ్ నుంచి హాస్టల్కి వెళ్ళే టైంలో దారిలో వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, నాకు ఇది తీరలేదు ఈ 5 years లో అంటే డెఫినెట్గా వాటితో అది చేపిస్తాము. వరస్ట్ మూమెంట్ ఏంటి? వరస్ట్ మూమెంట్ అంటే 7 years అయిపోయినా కానీ 35 years వచ్చాయి, ఇంకా కలిసే ఉంటుందని చూడు, అది 2004 తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మీ ముగ్గురం 2006 తర్వాత వెళ్ళిపోయాము. బయట అక్కడో ఇక్కడో కలుస్తుంటాము, బట్ స్టిల్ ఇంకా గానీ 21 years తర్వాత దొరికాడు. వాడు కాంటాక్ట్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అంటే మీ బాధ నాకు అర్థమైంది. ఎంత కలవద్దు అనుకున్నా కలుస్తూనే ఉన్నామని బాధపడతారు. అదే ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను. ఈవెన్ నా డిగ్రీలో ఇదే ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే నా డిగ్రీ బయట ఏంది, డిగ్రీ ఫ్రెండ్స్ లేరు, పీజీ అయిపోయింది, పీజీ ఫ్రెండ్స్ లేరు, బట్ వీళ్ళు మాత్రం ఇంకా అదే 2 అయిపోయినాయి కానీ వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు. కలిసినప్పుడు ఆయన హాయ్ పాయింట్ సో మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూ ఆబ్వియస్లీ, అందుకనే సింబాలిక్ గా బ్లూ వేసుకొచ్చారు. యాక్చువల్ గా మేము క్లాస్ కి టీ షర్ట్స్ తీసుకున్నాం అన్నమాట. సో వీళ్ళకి ఇచ్చాము, వీడియో చేపించుకున్నాము. ఓకే ఫైన్. సో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? అంటే మీ గ్రూప్ గ్యాంగ్ తో ఎక్కడికైనా వెళ్ళి ఫుల్ ర్యాంప్ ఆడేద్దాం అంటే ఎక్కడికి వెళ్తారు? ఏది లేదు, మేము ఎక్కడ కలిస్తే అక్కడ చిల్ చేస్తాం. అంతేనా? ఎక్కడ అదే ఏదైనా కానీ, ఎంత పబ్లిక్ ప్లేస్ అయినా కానీ, మమ్మల్ని ఎవరు చూస్తున్నా కానీ, ఈవెన్ మా క్లాస్ అనే కాదు, ఒకటి ట్యాగ్ అనేది తగిలింది అనుకో, అన్నోన్ పర్సన్ కూడా ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. ఓకే. మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఏదైనా స్ట్రగుల్లో, బాధలో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ గా కావచ్చు, లైక్ ఏదైనా ఎమోషనల్ గా కావచ్చు, ఎమోషనల్ డ్యామేజ్ జరిగి ఏదైనా స్ట్రగుల్లో ఉండి మీకు ఒక హెల్ప్ కావాలి అని మీరు అడగకుండానే మీ ఫ్రెండ్ మిమ్మల్ని అర్థం చేసుకుని అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. నేను సపోజ్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో మా ఫాదర్కైనా కానీ, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ మా పిల్లలకి ఏదైనా అయినా కానీ మా ఫ్రెండ్స్ కాల్ చేస్తాను. నేను అందుబాటులో లేదంటే వాళ్ళు వచ్చి టేక్ కేర్ చేసుకుంటారు నేను వచ్చే వరకు, ఇంక్లూడింగ్ పేమెంట్, హాస్పిటల్లో బిల్స్ పే చేయడం కానీ ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత మేము సెటిల్ చేసుకుంటాం. ఈవెన్ ఎవరికైనా పర్సనల్గా ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా కానీ, ఇంకేది ఉన్నా కానీ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. మీరు వాళ్ళకి చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ ఏంటి? బిగ్గెస్ట్ హెల్ప్ అంటే పర్టికులర్ ఎవరికైనా చేయము. రీసెంట్ గా వీళ్ళందరినీ నేను వేసుకొని తిరుగుతున్నా కదా, అదే బిగ్గెస్ట్. అంటే ఫ్రెండ్షిప్ డే ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? లైక్ సెలబ్రేషన్స్? ప్రస్తుతానికి ప్లాన్ ఏం లేదండి, జస్ట్ సింపుల్ గా నేను ఒక గ్రూప్ లో నేను కలుస్తా అనుకుంటున్నా అన్నమాట. సింపుల్ గా గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, ఒక 10 members వస్తున్నారు. ఓకే ఫైన్. సో మా మీడియా ద్వారా మీ ఫ్రెండ్ గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరి గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. వాళ్ళు చేసిన వరస్ట్ థింగ్ కావచ్చు, ఒక బెస్ట్ థింగ్ కావచ్చు, మీరే చెప్పాలి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? After not many years, after 21 years, I met my friend Ravindra. We used to be very close at that time. Same after 20 years, same. Okay. That is friendship. That is friendship. We cannot defend these things. Exactly. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి గురించి చెప్పాల్సింది, మేము 6th లో ఎంటర్ అయినప్పుడు ఆల్మోస్ట్ మేబీ సేమ్ జూలైలోనే మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది.
సో ఆ టైంలో వీళ్ళిద్దరు మాకు ఇలా ఉండేవాళ్ళు అనమాట. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు అప్పుడు కూడా. మేము అందరం వీళ్ళని 99 లో అన్న అన్న అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు చిన్నగా అయిపోయారు, మేము పెద్దగా అయిపోయాం. సో వీ ఫీల్ అట్ ప్రౌడ్. ఓకే We stay, what we bond the same. ఓకే The 21 years and now also. సో నౌ డేస్ లో ఫ్రెండ్షిప్ అంటే డెఫినేషన్ ఏమి ఇస్తారు మీరు? మా గ్రూప్ గా చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే చాలా మందిని ట్రస్ట్ చేయలేకపోతున్నాం, ఫ్రెండ్షిప్ పేరుతో చాలా మంది చీట్ చేస్తున్నారు. 21 years what we are also now same like that. So we didn't change So, our attitude, whatever friendship, that's we didn't change. That is what even we cannot express some words. That is the one I want. సో నా వర్షన్ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ ఫ్రెండ్స్, సో పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ ఫ్రెండ్స్ అనేసరికి కలిసి రావాలి, అందరం కలిసి ఉండాలి. జస్ట్ ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్, ఆల్వేస్ కలిసి ఉండదు. ఫ్రెండ్ కి డెఫినేషన్ ఏం లేదు. వచ్చాం కలిసామంటే అంత ఫన్ జనరేట్ అయిపోద్ది. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఫ్రెండ్స్ కలిసామంటే అన్ని మర్చిపోయి వాళ్ళతోటి మళ్ళీ చిన్నపిల్లలాగా ఆడుకుంటాం. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీకు ఒక మూవీ నేను డెడికేట్ చేసుకోమంటే మీ గ్యాంగ్ కి, చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కదా, సో ఏ మూవీ? అరే ఒకటి 3 Idiots బెటరా? ఒకటి 3 Idiots, ఇంకొకటి కొత్త గ్యాంగ్. ఏం పెట్టుకుంటారు? 3 Idiots ఓకే. అంటే 3 Idiots లేరు కదా ఇక్కడ. ఓకే 7/G బృందావన్ కాలనీ లాగా అన్నమాట. ఓకే అంతే, అదే చూసాం. ఏ ట్యాగ్ చేసుకుంటారు? ఏ మూవీ ట్యాగ్ చేసుకుంటారు? No, the thing is 3 Idiots. Why? Because the attitude. క్యాంపస్ ఉంది కదా, క్యాంపస్ ఉంది కదా. ఓకే ఒక సాంగ్ మీ ఫ్రెండ్ కి, గ్రూప్ కి డెడికేట్ చేయమంటే ఫ్రెండ్షిప్ గురించి ఏం డెడికేట్ చేస్తారు? మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ పాడాలి. 3 Idiots లా ఫ్రెండ్ అంటే కలిసి ఉంటాము అన్న సాంగ్. కమ్ ఆన్. ఆ సాంగ్ మాకు పూర్తిగా రాదు. ఓకే ఫైన్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. మీ అందరికీ కూడా ఇలాంటి ఇంకా ఇంకా మా ఇంకా హీరో వస్తుండు, ఇంకో హీరో వస్తుండు, సినిమాలో యాక్ట్ చేసిండు హీరోగా. ఓకే వస్తుండు ఇప్పుడు, కొంచెం అయితే వస్తాడు, ఒక 5 minutes లో వస్తాడు. ఓకే ఫైన్, మళ్ళీ తీసుకుందాం వచ్చిన Okay, తర్వాత. done. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.